అబద్ధం చెప్పితే కర్ర పెరుగుతుందా? ఇదేంటి మ్యాజిక్ కర్ర? లేదా తెనాలి రామన్ చేసిన ఒక స్మార్ట్ మైండ్ గేమా? 10 మంది మధ్యలో దాక్కున్న నిజమైన దొంగని ఒక చిన్న కర్ర ఎలా పట్టించిందో తెలుసా? ఇదే ఈరోజు మనం చూడబోయే కథ. అది శ్రీకృష్ణదేవరాయల సభ. అక్కడ అందరూ నిశ్శబ్దంగా నిల్చున్నారు. మన తెనాలి రామన్ ఎప్పట్లాగే తెలివైన ఆలోచనలతో అక్కడ వెయిట్ చేస్తున్నాడు. అప్పుడే ఒక వ్యాపారి ఏడుస్తూ పరుగెత్తుకుంటూ వచ్చాడు. మహారాజా, నా ఇంట్లో ఉన్న బంగారం అంతా దొంగిలించేశారు. నా పనివాళ్ల మీదే నాకు అనుమానం ఉంది. రాజు అక్కడున్న పనివాళ్లను అడిగాడు. కాని అందరూ మాకేమీ తెలీదు మహారాజా. అంతా సభే కన్ఫ్యూజన్లో పడిపోయింది. అప్పుడు మన తెనాలి రామన్ చిన్న స్మైల్తో ముందుకు వచ్చాడు. మహారాజా, ఈ దొంగని పట్టుకోవడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. అక్కడున్న ప్రతి ఒక్కరికి ఒక కర్ర ఇచ్చాడు. ఇది సాధారణ కర్ర కాదు, మంత్రకర్ర. దొంగ చేతిలో ఉంటే రేపు ఉదయం వరకు ఎగ్జాక్ట్గా 2 ఇంచులు పెరుగుతుంది. ఆ మాట విన్న వెంటనే ఒక్కరికి మాత్రమే భయం వేసింది. అయ్యో, రేపు కర్ర పెరిగిపోయిందంటే మనమే చిక్కిపోతాం అని అనుకుని రాత్రికి రాత్రే తన కర్రలో 2 ఇంచులు కట్ చేశాడు ఆ దొంగ. మరుసటి రోజు ఉదయం తెనాలి రామన్ అన్ని కర్రల్ని చూశాడు. ఒక్కరి కర్ర మాత్రమే మిగతా వాళ్లకంటే చిన్నగా ఉంది. తెనాలి నవ్వుతూ చెప్పాడు, ఇతనే దొంగ. ఆ వ్యక్తి కూడా భయపడి నిజం ఒప్పుకున్నాడు. కర్ర పెరుగుతుందని ఆయన చెప్పింది ఒక స్మార్ట్ మైండ్ గేమ్ మాత్రమే. భయం వల్లే. దొంగ తనని తానే బయటపెట్టుకున్నాడు. నిజాయితీగా ఉంటే భయమే ఉండదు. తెలివిగా ఆలోచిస్తే ఏ సమస్యనైనా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. తెనాలి రామన్ దొంగను పట్టుకోవడానికి కారణం బంగారమే. అదే బంగారం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం రండి. ప్రశ్న 1. ప్రపంచంలో బంగారం ఎక్కువగా ఎక్కడ దొరుకుతుంది? ఆన్సర్: చైనా, ఆస్ట్రేలియా మరియు రష్యా లాంటి దేశాల్లోనే. గోల్డ్ మైనింగ్ ఎక్కువగా జరుగుతుంది. ప్రశ్న 2. ప్రపంచంలోనే ఎక్కువ బంగారం నిల్వ ఉంచుకున్న దేశం ఏది? ఆన్సర్: అమెరికా. వాళ్ల దగ్గరే ప్రపంచంలోనే ఎక్కువ గోల్డ్ రిజర్వ్ ఉంది. ప్రశ్న 3. అయితే మన ఇండియా ఏ స్థానంలో ఉంది? ఆన్సర్: ఇండియా ప్రపంచ స్థాయిలో టాప్ 10 లిస్టులో ఉంది. బంగారం కేవలం నగల కోసం మాత్రమే కాదు, అది ఒక దేశ ఆర్థిక బలాన్ని కూడా నిర్ణయిస్తుంది. ప్రశ్న 4. ప్రపంచంలో బంగారం ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? ఆన్సర్: చైనా. చైనానే ప్రపంచంలో బంగారం ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం. ప్రశ్న 5. బంగారం మనుషులకు ఎంత ముఖ్యమైనది? ఆన్సర్: బంగారం అందం, సంపద, భద్రత మరియు ఆర్థిక బలానికి గుర్తు. అది మన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆర్థిక బలాన్ని కూడా నిర్ణయిస్తుంది. ఇప్పుడు మీకో ప్రశ్న. ప్రపంచంలో బంగారం ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? తెలిసిన వాళ్ళు కమెంట్లో చెప్పండి. ఇలాంటివి ఇంకా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కూడా, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవాలంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి వీడియోలో ఒక సూపర్ ట్విస్ట్తో మిమ్మల్ని కలుస్తాను. బాగా కలిసిమెలిసి ఉందాం. జీవితాన్ని ఆనందంగా జీవిద్దాం.